తగలబెట్టుకోవడాన్ని ఏమంటారు? వెర్రితనం కాదా? రేవంత్ సర్కారు కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. కాలుష్యం పేరు చెప్పి హైదరాబాద్లోని పరిశ్రమలను తరలించే కుట్రలు చేస్తుంది. భూముల కోసం పరిశ్రమలన్నీ ఊరు దాటేస్తే అందులో పనిచేసే వారి గతేంటి? భార్యాభర్తలను భార్యాపిల్లలను పట్టుకొని ఎక్కడికి పోతారు? ఎక్కడో నగరం బయట ఎలా బతుకుతారు? కార్మికుల నోటికాడి కూడు లాగేయడం ఈ ప్రభుత్వానికి మంచిదేనా? పటాన్ చెరువు లాంటి పారిశ్రామిక ప్రాంతాల జనం గోడు వింటే గుండె తరుక్కుపోతోంది. చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి సంది కూడా ఈరోజు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ పారిశ్రామిక భూములు అమ్ముకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తమ్మునికి లాభం చేద్దాం, అదేవిధంగా అందులో వచ్చిన డబ్బుల నుండి ఢిల్లీకి వాటాలు పంపించే ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం చూసినాం, గతంలో మన దగ్గర ఉన్నటువంటి హెచ్సియు భూములను అమ్మే ప్రయత్నం చేసి ఎప్పుడైతే ప్రజలు విద్యార్థులు తిరగబడ్డారో ఇప్పుడు వాటిని విడిచిపెట్టి ఈరోజు పారిశ్రామిక భూములపైన పడడం జరిగింది. టీఎస్ఐసిసి భూములన్నిటి కూడా లేఅవుట్లు చేసి ప్లాట్లుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ భూములు ఉన్నాయి, ఇక్కడ భూములు అమ్ముకొని ఢిల్లీకి ఎట్లా వాటాలు పంపించే ఆలోచన తప్ప ఈ భూములను ఎట్లా మనము డెవలప్మెంట్ చేయాలి, కొత్త కొత్త పరిశ్రమలు ఎట్లా చేయాలి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను మీరు తరలిస్తామంటున్నారు. తరలించి మీరు ఏం చేస్తారు? ఎక్కడైనా సరే పరిశ్రమలు ఉంటే అక్కడ పొల్యూషన్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఈ ఉన్న పరిశ్రమలను కాలుష్య రహిత పరిశ్రమలుగా ఎట్లా తయారు చేయాలి, మనం విదేశాలకు వెళ్ళి కాలుష్య రహిత పరిశ్రమలు అక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ పరిశ్రమలను తరలిస్తా, ఆ పరిశ్రమ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తా అని చెప్తే ఈరోజు ఒకటే చెప్తాను, మీరు ఒక ముఖ్యమంత్రిగా మీకు తెలంగాణ ప్రజల బాధ్యత చెప్పారు కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. కానీ తమ్ముళ్ళ ప్రయోజనాల కోసమో లేకపోతే మీ అధిష్టాన ప్రయోజనాల కోసం పనిచేయకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయండి. ఎక్కడైనా సరే మీ హిల్ట్ పేరుతో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమల భూములను అమ్మే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రజలు ఊరుకోనే ప్రసక్తే లేదు. ప్రజలు తిరగబడే వరకు మీరు చూడొద్దు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో భాగంగా మరి ఈరోజు హిల్ట్ అనే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మరి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక మొత్తం విస్తీర్ణం 9,800 విస్తీర్ణం ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్న పరిశ్రమలను మరి వీళ్ళు కెమికల్ పేరిట ప్రజావాసం కల్పిస్తామన్న దానిపైన మరి దాన్ని తరలించాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అంతర్గతంగా ఉన్నటువంటి ఎజెండా మరి అర్థమవుతూ ఉంది. వాళ్ళ కమర్షియల్గా ఆలోచిస్తున్న విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉంది. పారిశ్రామిక వాడలో ఇలా పటాన్ చెరువు ముఖ్యంగా తీసుకుంటే పాషామైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 500 పరిశ్రమలు ఉంటాయి. ఇందులో కేవలం ఉన్నవి 20 పొల్యూషన్ నాన్ పొల్యూషన్ 180 వరకు ఉంటారు. వీటిపైన ఆధారపడినటువంటి ప్రజలు ఈరోజు చుట్టుపక్కల గ్రామాలు తీసుకుంటే అది ముత్తంగి కానీ, ఇష్నాపూర్ కానీ, రుద్రారం కానీ, లగడారం కానీ, ఇటు పాషామైలారం, క్యాసారం వరకు కూడా దీని మీద ఆధారపడినటువంటి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు దాదాపు 1,00,000 వరకు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉంటే పరోక్షంగా దీని మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్న వ్యక్తులు ఈ చుట్టుపక్కల కూడా దాదాపు 2-3 లక్షల్లో ఉంటారు. మరి ఇంతమంది 3-4 లక్షలు ఉన్న ఈ పాపులేషన్ ఆధారపడినటువంటి వ్యక్తులు మరి పరిశ్రమల్లో తీసుకొని చిన్న గృహాలు కట్టుకొని నివసిస్తున్న సందర్భంలో మరి వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలోచించే విధంగా ఉన్న పరిశ్రమలన్నీ తొలగించి మరక్కడ నిర్మాణం చేస్తామన్నది అయితే ఇది ప్రజా వ్యతిరేక విధానమే అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాము. అది ప్రజలు ఎవరు కూడా ఆస్వాదించరు, అది సహించరు. కాబట్టి వెంటనే హిల్ట్ అనే ఈ పథకాన్ని వీళ్ళు వెనక్కు తీసుకోవాలి. లేని పక్షంలో మీరు ఏదైతే ప్రజావాణి అని చెప్పి ఏదో గేట్లు బద్దలు కొట్టి మేము ప్రజావాణి అన్నారు కదా, రండి పటాన్ చెరువు పారిశ్రామిక వాడలలో మరి మంత్రులు వస్తారా, సంబంధిత వ్యక్తులు వస్తారా, అధికారులు వస్తారా, మీరు రండి, ఇక్కడ మీరు ప్రజావాణి ఏర్పాటు చేసినట్టు ప్రజల సమక్షంలో ప్రజల అభిప్రాయాన్ని బట్టి మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే విధానం ఎంత ఘోరంగా ఉందంటే కంపెనీల నుంచి పటాన్ చెరువును తరలించాలని చూస్తున్నారు. అది చాలా ఘోరకరమైన విషయం అండి. ఇక్కడ ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎంతోమంది కార్మికులు జీవిస్తున్నారండి. ఇవన్నిటికీ కాకుండా రియల్ ఎస్టేట్ కోసమే హెల్త్ పే అనే ఒక చట్టం తెచ్చి అన్ని కంపెనీని తరలించడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నామండి. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీస్కి తరలించిన ఈ ల్యాండ్ పనిచేయదు, పొల్యూటెడ్ అయిపోయింది. ఆల్రెడీ పొల్యూటెడ్ అయిన ల్యాండ్ ఏ రకంగా చూసినా నీకు రియల్ ఎస్టేట్కి పనిచేయదు. ఆ కంపెనీలను తరలించి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఇంకో పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే దీన్ని మీరు రిటర్న్ చేసుకోకపోతే మరీ మేము ఉద్యమంకి దిగి పబ్లిక్ తరఫున, కంపెనీల తరఫున మేము పోరాటం చేయాల్సి వస్తుందండి. మీరు రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటున్నాము.
40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పరిశ్రమల్లో పనిచేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు పొమ్మంటే ఎలా? మా గతేంటి? మా పరిస్థితి ఏంటి? పరిశ్రమలను తరలించి భూములన్నీ అమ్మేస్తారా అని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇదెక్కడి అన్యాయమని నిలదీస్తున్నారు. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా చిన్న తరహా పరిశ్రమలు వేలాది మందికి జీవనోపాధి నిమిత్తమై వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి ఈ చిన్న తరహా పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పరిశ్రమలో గత 40 ఏళ్ల నుంచి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ నుంచి కనుక ఈ పరిశ్రమలు తరలిస్తే వారి జీవనోపాధి పోతుంది, వాళ్ళ బతుకుదెరువు కూడా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిశ్రమలు ఏవైతున్నాయో ఇక్కడ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఇంకా ప్రణాళికలు చేపట్టి ఇంకా అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నించండి తప్ప ఇక్కడ నుండి తరలిస్తే మాత్రం అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. కార్మికులందరూ జీవనోపాధి కోల్పోతారు. ముఖ్యంగా నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ పారిశ్రామిక వాడను వీటి మీద ఆధారపడ్డ నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఈ నిరుపేదల పొట్ట మీద కొట్టినట్టే అవుతుంది ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే మేము కోరుకుంటున్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీ ఏరియాలు అనేది నడుస్తుంది. ఫ్యూచర్లో ఈ ఇండస్ట్రీ అనేది తీసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఖాళీ ప్లేస్లు ఏదైతే ఉంటాయో అవి ఏ విధంగా చేస్తారు, దేనికి కేటాయిస్తారు, ఏ విధంగా ఇవి యాక్షన్లో పెట్టి వేలం చేస్తారా, లేకపోతే పెద్ద పెద్ద వేరే కంపెనీలకు లీజ్కి ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం వేలంపాట వేసి అమ్ముతారా, అసలు ఈ ల్యాండ్ దేనికి కేటాయిస్తే బాగుంటుంది అనేది ముందస్తుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ పద్ధతి అనేది తీసుకొస్తే బాగుంటుందని మా ఉద్దేశం.